స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఏదైతే ఆపరేషన్ సింధూర్ కూడా మొత్తం సైన్యం, భారత సైన్యం కూడా వీరోచిత పోరాటం చేసిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ కూడా పాకిస్తాన్ సైన్యాన్ని కావచ్చు, పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేసింది. ముఖ్యంగా కూడా జవాన్ల పాత్ర చాలా కీలకంగా ఉంది. అలాంటి సోల్జర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ అనేది? మొత్తం ప్రతి దాడి అని చెప్పొచ్చు. మన భారతదేశం లోని అమాయక ప్రజల్ని వాళ్ళు అటాక్ చేసిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ని కూడా గొప్పగా అటాక్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను సైతం కూడా నీలమట్టం చేశారు. మీరు ఒక సైన్యానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఇట్లాంటి ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి ఫైట్? భారత్ మాతా కి జై. ఆపరేషన్ సింధూర్ అన్నది నిజంగా నరేంద్ర మోడీ గారు నిజంగా అతనికి పాదాభివందనాలు చెప్పుకోవాలి మనందరము. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మన హిందువులని ముఖ్యంగా మీరు హిందూ ముస్లిం అని అనేసి అలా చంపేయడము నిజంగా అసలు అది మనందరికీ ఎంతో బాధాకరము. ఎందుకంటే పెళ్ళైన 3 నెలలకి ఒక ఆవిడ చనిపోయింది. పాపం నన్ను కూడా చంపేయండి అని అంటే మాత్రం మీరు బతుకుండాలా, ఎందుకంటే మీ మోడీ గారికి ఈ విషయాలన్నీ చెప్పాలి కదా అని అనేసి నిజంగా అసలు ఆ మాటలు వింటుంటేనే ఒకలాంటి చాలా బాధ అనిపిస్తుంటుంది. మా డాడీ కూడా మిలిటరీ చేశారు. తిని మా మమ్మీ, మా ఆంటీ వీళ్ళందరూ ఎంతో దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మా డాడీ వాళ్ళు ఇంకా అంకుల్స్ వాళ్ళు చాలా మంది. అంతకంటే ఇంకా నేనేం చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబంలో మీ డాడీ దేశం అంటే మీ డాడీతో పాటు ఇట్లాంటి సైనికులు కూడా ముఖ్యంగా దేశానికి ఎంతో తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా కూడా కాపాడుతున్నారు. ఈ రోజు వాళ్ళు కాపాడడం, వాళ్ళు ఫైట్ చేయడం వల్లనే మనం ఇంత సురక్షితంగా ఉన్నాం. అంటే మీ డాడీ కానీ ఇట్లాంటి అంటే ఎట్లా అనిపిస్తుంది మీ డాడీని చూస్తే గానీ? చూసినప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మీరు డాడీని చూస్తా ఉన్నారు, ఎట్లా అనిపించేవాది? నిజంగా నేను ఒక ఆర్మీ జవాన్ కి ఒక అమ్మాయిగా పుట్టాము. మేము 4 అమ్మాయిలము, నేను చిన్న. కానీ ఎంతో గర్వకారణము, మా ఇంట్లో మగపిల్లలు లేరు. ఒకవేళ ఉంటే మా డాడీ ఆర్మీలోకి పంపించేవారేమో, నన్ను పంపిద్దామని అనుకొని ఉండేవారు. కానీ మా డాడీ కూడా ఎక్స్పైర్ అవ్వడం వల్ల మాకు మమ్మీ పెన్షన్తోని వాటితోని చదివిస్తుంది. నిజంగా అమ్మాయిగా మా డాడీ ఏ రోజు కూడా బాధపడలేదు. 4 అమ్మాయిలు అని, 4 మీ కాళ్ళ మీద నిలబడాలిరా, బాగా చదువుకోవాలి అని ఎప్పుడు దేశం కోసం చెప్పేవారు. డాడీ కార్గిల్ వార్లో కూడా పాల్గొన్నాడు. ఆ విషయాలు మాతో చెప్పుకునేవాడు ప్రతిదీ. డాడీ వల్ల చాలా మంది సోల్జర్స్ మాకు రెంట్కి ఉండే వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు కూడా చాలా మంది ఆర్మీకి వెళ్ళారు. అంటే డాడీ సపోర్ట్ చేస్తే చాలా మంది వెళ్ళారు ఆర్మీకి. వాళ్ళందరూ వచ్చి మొన్న కూడా డాడీ చనిపోయారు అని వచ్చి అందరు పలకరించారు. జమ్మూ కాశ్మీర్ నుంచి, అక్కడ నుంచి చాలా మంది వచ్చి పలకరించారు మమ్మీని. డాడీ అంత ఎంకరేజ్ చేసేవారు అందరికి. నిజంగా అమ్మ చెప్పండి, ఒక జవాన్ కి మీరు భార్యగా ఉన్నారు. ఎంతో మంది కూడా అట్లాంటి జవాన్లు కూడా ఈ భారతదేశాన్ని కాపాడతారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు? ఇట్లాంటి ఇప్పుడు 4 అమ్మాయిలు అంటున్నారు, మరి మొత్తం కూడా ఇట్లాంటి దేశంలో కూడా కీలకంగా ఈరోజు సైన్యం పనిచేసింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుందండి. ఆయనే కాదు, మిగతా వాళ్ళంతా ఆర్మీ అక్కడ ఉండబట్టే మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నాము, చక్కగా ఉంటున్నాం సంతోషంగా. వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి మన కోసం పోరాడుతున్నారు. అంత బాగున్నారు కాబట్టి మనం ధైర్యంగా ఉంటున్నాము. చాలా సంతోషం అనిపిస్తుందండి. ఏనాడు కూడా నాకు మగపిల్లలు ఉంటే నేను 4 పిల్లలు కూడా నేను ఆర్మీకి పంపించేద్దును అని అనేవారైనా, కంటతడి కూడా పెట్టుకునేవారైనా. చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇప్పుడు ఇంత మోడీ గారు ఇంత చేస్తున్నారంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు ఉండబట్టి మనం ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం. ఇంకేం చెప్పలేనండి, బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. అమ్మాయిలకు కూడా అవకాశం వస్తే అట్లా బార్డర్ పంపించడానికి సిద్ధంగా అనిపిస్తుందా మీకు? పంపిస్తానండి. మా పాపలకు కానీ నిజంగా ఎవరైనా పిలిస్తే మా పిల్లలకు కూడా పంపిస్తా, ధైర్యంగా పంపిస్తా, మగ పిల్లల్లా పంపిస్తా నేను. వాళ్ళు దేశం కోసం అసలు ప్రాణాలను అర్పించడం కూడా అది దేశభక్తి, దేశానికి అట్లాంటి ఆలోచన రావడం కానీ అట్లాంటి భావన కలిగి ఉండడం కూడా చాలా గొప్ప విషయం అని ఆర్మీకి సంబంధించిన ఫ్యామిలీస్ అయితే చెప్తున్నారు. చూడొచ్చు, ఈ రోజు జవాన్లని కూడా అణువున ప్రతి ఒక్కరు కూడా తన మనోస్థైర్యాన్ని కూడా చాటి చూపిస్తున్నారు. ఎందుకంటే సపోర్ట్ గా నిలుస్తున్నారు.
ఈ రోజు ఏదైతే తిరంగా ర్యాలీని సైతం కూడా నిజామాబాద్ నగరంలో జరుపుకున్నారు. దీనికి మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కూడా చాలా మంది హాజరైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్మీ జవాన్ కి సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ తిరంగ ర్యాలీ దేశవ్యాప్తంగా అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ఏదైతే ఆర్మీకి సంబంధించిన కుటుంబం సైతం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీలో ఉండి రిటైర్డ్ అయిన తర్వాత కూడా తన మరణం కూడా దేశానికి ఎంతో సేవ చేశారు. వీళ్ళంతా కూడా దేశానికి ఎంతో మంది కూడా సేవ చేస్తున్నారు. అలాంటి ఆర్మీ వాళ్ళకు కూడా ఇట్లా ఉండడము, అట్లాంటి పిల్లలు కూడా అలాంటి భావాలు కలిగి ఉండడం ఇదంతా కూడా చాలా ఆనందంగా కలిగిస్తున్నారు. ఇప్పటికైనా సరే తమకు ఏదైనా అవకాశం వస్తే ఇప్పటికైనా మేము పోరాడతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి క్రమం అని చెప్పొచ్చు. మొత్తం కూడా దేశవ్యాప్తంగా సైనికులకు ఈ రోజు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఎక్కడికక్కడ కూడా ఉగ్రవాద స్థావరాలను సైతం కూడా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేసి ఈ రోజు భారతదేశాన్ని ప్రపంచం కూడా ప్రతి ఒక్కరు కూడా భారతదేశం వైపు చూసే విధంగా కూడా మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, మన త్రివిధ దళాలు సైతం కూడా ఇట్లాంటి యుద్ధ వాతావరణంలో కూడా కీలక పాత్ర పోషించి శత్రు దేశాన్ని నేలమట్టం చేసినందుకు కూడా మొత్తం దేశం మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు.